రైతు సోదరులకు స్వాగతం. ముఖ్యంగా చాలామంది మిర్చి రైతులు కామెంట్లు అడుగుతూ ఉన్నారు. మిర్చి ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉందా, పెరిగితే ఎంతవరకు పెరగవచ్చు అనే కామెంట్స్ చేస్తున్నారు. మిర్చికి మంచి ఎక్స్పోర్ట్ ఆర్డర్స్ అయితే ఉన్నాయి. కోల్డ్ స్టోరేజ్లో కూడా మంచి సరుకే ఉంది. కానీ గడిచిన నెల రోజుల కాలంగా క్వింటాకి ఒక 2,000 దాకా అన్ని వెరైటీస్ పెరిగాయి. అయినా కూడా రైతులు ఎక్కడ స్టాక్స్ పెద్దగా తీయడం లేదు. ఆర్థికంగా అత్యవసర పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు తీస్తున్నారు. కానీ ఏదైతే ఎక్స్పోర్ట్స్కి అవసరమైనంత క్వాలిటీ క్వాంటిటీ సరుకు మార్కెట్లోకి రావడం లేదు. దీంతో మరొకసారి వ్యాపారస్తులు ధరలు పెంచడానికి సిద్ధమవుతూ ఉన్నారు. ఇక 2023-22లో కాయలు కూడా ఉన్నాయి. సిఎఫ్ బిఎఫ్ అంటారు. రంగు మారకుండా ఉంటే 8,000, 9,000, 10,000, 11,000 దాకా కూడా కొనుగోలు చేస్తూ ఉన్నారు. ఇక తాజాగా మనం ధరలు పరిశీలించినట్లయితే తేజ వెరైటీ 341 డీడీలు ఇవన్నీ కూడా 15,000, 15,200, 15,300 గుంటూరు మిర్చి మార్కెట్లో. అదే వరంగల్, ఖమ్మం, మధిర మార్కెట్లో మాత్రం 15,600, తేజ 15,700 కూడా టచ్ అయింది. ఇక మిగిలిన వెరైటీస్ రోమి, బుల్లెట్, నెంబర్ 5 ఈ వెరైటీస్ అన్నీ కూడా 14,000 నుంచి 15,000, 15,200 దాకా నెంబర్ 5 వెరైటీ కొనుగోలు చేస్తూ ఉన్నారు. ఇక బ్యాడ్గి వెరైటీస్ మనం పరిశీలించినట్లయితే 355 కానీ, సింజంటా కానీ ఈ వెరైటీస్ కనుకైతే 14,500, 15,000 నడుస్తూ ఉన్నాయి. ఇక మిగిలిన వెరైటీస్ అన్నీ ఈ సీడ్ వెరైటీస్ అన్నీ కూడా 14,000, 14,500 ఈ రేట్లో ట్రేడ్ అవుతూ ఉన్నాయి. ఇక తాలుగాయలు కూడా 8,000, 9,000, 10,000 లాల్ కట్ ఉంటే 10,000 రూపాయలు కొనుగోలు చేస్తూ ఉన్నారు. ఎక్కువ వెరైటీస్ అన్నీ కూడా 7,000, 8,000 నడుస్తూ ఉన్నాయి. అన్ని ధరలు పెరిగాయి. ఇటు తాలు ధరలు, అటు మిర్చి ధరలు 2,000 దాకా ప్రతి క్వింటాకి పెరిగాయి. ఎక్కువ సరుకు అంతా కూడా 14,000, 14,500, 4-5 వెరైటీస్ అయితే 15,000 యావరేజ్ నడుస్తూ ఉన్నాయి. ఇక మీడియం క్వాలిటీ కనుకుంటే 12,000, 12,500 నుంచి మొదలవుతా ఉన్నాయి. ఇక అయితే ఈ మధ్యకాలంలో చైనా నుంచి, బంగ్లాదేశ్ నుంచి, శ్రీలంక నుంచి, మలేషియా, యూఏఈ నుంచి ఎక్స్పోర్ట్ ఆర్డర్స్ పెద్ద ఎత్తున వచ్చాయి. వ్యాపారస్తులు కూడా కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతూ ఉన్నారు. చాలా వెరైటీస్ చురుగ్గా కొనుగోలు చేస్తూ ఉన్నారు. అయితే అందుకు అవసరమైన సరుకు కోల్డ్ స్టోరేజ్ నుంచి బయటికి రావడం లేదు. మరో నెల రోజుల్లో క్వింటాకు మరో 2,000 పెరిగే అవకాశం ఉంది అని ఎక్స్పోర్టర్స్ స్పష్టంగా చెప్తా ఉన్నారు. ఐటీసీ లాంటి సంస్థలు పెద్ద ఎత్తున కొనుగోలు చేసి కోల్డ్ స్టోరేజ్లో పెట్టాయి. వాళ్ళ సొంత అవసరాలకు వాడుకుంటారు. వాళ్ళు కారం పొడులు తయారు చేసి అమ్ముతారు కాబట్టి. అలా 4-5 సంస్థలు పెద్ద సంస్థలు ఉన్నాయి. ఇక రైతులు, వ్యాపారస్తులు కూడా పెద్ద ఎత్తున కోల్డ్ స్టోరేజ్లో పెట్టారు. ప్రస్తుత ధరకి తీయడానికి మాత్రం రైతులు ముందుకు రావడం లేదు. ఎందుకంటే మిర్చి సాగు విస్తీర్ణం కూడా గణనీయంగా తగ్గిపోయే అవకాశం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఒక గుంటూరు జిల్లాలోనే 100 కోట్ల మిర్చి విత్తనాల వ్యాపారం జరగాల్సి ఉండగా కేవలం 40 కోట్ల వ్యాపారం జరిగింది. మరో 10 కోట్లు పెరిగితే పెరగవచ్చు. మొత్తం మీద సాగు విస్తీర్ణం 40% అయితే గ్యారంటీగా తగ్గే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒకవైపు సాగు విస్తీర్ణం భారీగా తగ్గుతుందనే అంచనాలు, మరొక వైపు చైనాలో పంట దిగుబడులు తగ్గిపోవడం. ఇక భారతదేశంలో మిర్చికి ఒకసారిగా డిమాండ్ వచ్చింది. ఈ డిమాండ్ మరి కొంతకాలం కొనసాగే అవకాశం ఉంది. ఎందుకంటే ఆగస్టులోనే పెద్ద ఎత్తున 30% వరకు మిర్చి ధరలు పెరిగాయి. ఇంకా నవంబర్, డిసెంబర్ వరకు కొత్త పంట వచ్చే అవకాశం కూడా లేదు. ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో దాదాపుగా 90 లక్షల టిక్కీలు పైగా స్టాక్స్ ఉన్నాయి. ఇక మధ్యప్రదేశ్, కర్ణాటకలో కూడా 1,20,00,000 టిక్కీల సరుకు స్టాక్ ఉంది. ఇంకా మిగిలిన ప్రాంతాల్లో 2-3 రాష్ట్రాల్లో వేరే అక్కడక్కడ ఒరిస్సాలో కానీ ఆ ప్రాంతాల్లో కూడా 20 లక్షల టిక్కీల దాకా ఉన్నాయి. అయితే ఇంకా 4 నెలల వరకు పంట దిగుబడులు వచ్చే అవకాశాలు లేవు కాబట్టి దేశీయ అవసరాలకు కానీ, ఎక్స్పోర్ట్స్కి కానీ, విదేశాలకు కానీ మొత్తం ఈ సరుకు ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. దీంతో ఈ సీజన్లో కోల్డ్ స్టోరేజ్లు మొత్తం ఒకసారి క్లియర్ అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. మరో నెల రోజుల్లో తేజ 17,000, 18,000 టచ్ కావచ్చు అనే అంచనాలు ఉన్నాయి. ఎక్స్పోర్టర్స్ ఇస్తున్న సమాచారం మేరకు ఆర్డర్స్ బాగా ఉన్నాయి.
కోల్డ్ స్టోరేజ్లో సరుకు ఉంది, కానీ ఈ ధరకు రైతులు తీయడానికి ముందుకు రావడం లేదు. క్వింటా 18,000 టచ్ అయితే కనీసం ఒక 30% రైతులన్నా తీసే అవకాశం ఉంది. ఎందుకంటే వ్యవసాయ సీజన్ కూడా ప్రారంభమైంది కాబట్టి పెద్ద ఎత్తున పెట్టుబడులు కూడా అవసరం ఉంటుంది. దీంతో వ్యాపారస్తులు కూడా వెయిట్ అండ్ సీ చూస్తూ ఉన్నారు. ఒక 2,000 పెంచారు, కొంత సరుకు అయితే బయటకు వచ్చింది. ఇక ఆ సరుకు వేసుకెళ్లారు. ప్రస్తుతానికైతే సరుకు బయట తీయడం లేదు రైతులు. రైతులు ఎంత గట్టిగా అయితే హోల్డ్ చేసి ఉంచుకుంటారో ధరలు పెరుగుతాయి. రైతు సోదరులు ఆందోళన చెందవద్దు. చాలా దారుణమైన పరిస్థితులు మనం చూసాం. కింటా 7,000, 8,000, 9,000 అత్యంత దారుణం. కోతగోలు ఖర్చులుగా రాని పరిస్థితుల నుంచి మంచి క్వాలిటీస్ ఉంటే 15,000 దాకా కొనుగోలు చేస్తూ ఉన్నారు. తొందరపడొద్దు, ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. బయటికి తీస్తే ధర తగ్గింది. రైతులు ఎంత హోల్డ్ చేసుకునే కెపాసిటీ ఉంటే అంత ధర పెరగడానికి అవకాశం ఉంటుంది. ఎక్స్పోర్ట్ ఆర్డర్ తెచ్చుకున్న వ్యక్తి సరుకు దొరకకపోతే ధర పెంచుకొని కొనుగోలు చేసుకుంటారు. వాళ్ళ లాభాలైనా కొంత తగ్గించుకొని. అదే రైతులు తీసి పెడతా ఉంటే వేసుకొని వెళ్ళిపోతూనే ఉంటారు. అందువల్ల రైతు సోదరులు కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు. ఈ ఏడాది మిర్చి సాగు చేయడానికి రైతులు కూడా పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ఎకరాకి 3 లక్షల రూపాయల పెట్టుబడి అవుతూ ఉంది. కోత కూలీ ఖర్చులే 1,20,000 దాటిపోతూ ఉంది. దీంతో మిర్చి సాగు అనేది ఇక పెద్ద లాటరీ కన్నా కూడా దారుణంగా తయారైపోయింది. రాబోయే రోజుల్లో అన్ని వెరైటీస్ ధరలు సమాంతరంగా పెరిగే అవకాశం ఉంది. ఎక్స్పోర్ట్ అయితే తేజ వెరైటీస్కి, డీడీలకి, నెంబర్ 5, 341 ఇవన్నీ బాగా ఎక్స్పోర్ట్ అవుతూ ఉన్నాయి. ఇక బ్యాడ్గి వెరైటీస్ కూడా చురుగ్గానే కొనుగోలు చేస్తూ ఉన్నారు. మిగతా అన్ని సీడ్ రకాలు కూడా చురుగ్గానే కొనుగోలు చేస్తున్నారు. మార్కెట్ చురుగ్గా ఉంది. పెట్టిన సరుకు పెట్టినట్టు వ్యాపారస్తులు వేసుకెళ్తా ఉన్నారు. రైతు సోదరులు వారి యొక్క ఆర్థిక అవసరాలను బట్టి ఎక్కువ రోజులు 1 నెల 2 నెలలు హోల్డ్ చేసుకొని నవంబర్ ఆ సీజన్ వచ్చేసరికి అప్పుడు సరుకు కొంతవరకు క్లియర్ చేసుకుంటే మంచి ధరలో అమ్ముకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంకా మరో 40 డేస్ వెళ్తే మిర్చి సాగు విస్తీర్ణం ఎంత పడింది, ఎంత భూమిలో మిర్చి వేశారు, నారు తీసుకొచ్చి పొలాల్లో వేశారు అనేది క్లారిటీ వస్తుంది. ఎందుకంటే కొన్ని ప్రాంతాల్లో నవంబర్ దాకా కూడా మిర్చి మొక్కలు తీసుకొచ్చి పెడుతూనే ఉన్నారు. కాబట్టి ఇప్పుడే మిర్చి సాగు విస్తీర్ణం మీద ఒక విత్తనాల వ్యాపారం ఎంత జరిగిందనే దాని మీద మిర్చి సాగు విస్తీర్ణాన్ని అంచనా వేయడం జరుగుతూ ఉంది. ఇక నర్సరీలో చూస్తే రైతు సోదరులకు కూడా అర్థమైపోద్ది. నర్సరీల్లో కూడా చురుగ్గా వ్యాపారం కొనసాగడం లేదు. రాబోయే కొద్ది రోజుల్లో ఒక 40 డేస్లో మిర్చి సాగు విస్తీర్ణం ఎంత అయింది అనేది క్లారిటీ వస్తుంది. ఇప్పటికే ఖమ్మం జిల్లాలో, వరంగల్ జిల్లాలో కూడా 40% విస్తీర్ణం తగ్గిపోయింది అని మీడియాలో వార్తలు వచ్చాయి. రైతు సోదరులు కూడా చెప్తా ఉన్నారు. కొంతమందిని ఇంటర్వ్యూ చేసినప్పుడు గత ఏడాది నేను 5 ఎకరాలు వేసాను, ఈ సంవత్సరం ఒక 2-3 ఎకరాల కంటే ఎక్కువ వేయడానికే పెద్దగా ఇంట్రెస్ట్ లేదు, పెద్ద ఎత్తున నష్టాలు వస్తూ ఉన్నాయి, ప్రభుత్వాలు కూడా ఆదుకోవడం లేదు, గడిచిన సంవత్సరం వచ్చిన నష్టం పూడ్చుకోవడానికి చాలా సమయం పట్టే అవకాశం ఉంది. ఇక కోత కూలీకి కూడా పెద్ద ఎత్తున ఖర్చు అవుతూ ఉంది. పురుగు మందులు కూడా ఎకరానికి 1,00,000 రూపాయల పురుగు మందులు పిచికారు చేస్తూ ఉన్నారు. ఏమాత్రం సేఫ్ కాదు మిర్చి సాగు చేయడం అనే విషయాన్ని రైతులు గ్రహించారు. చాలా ప్రాంతాల్లో ఆల్టర్నేటివ్గా మొక్కజొన్న సాగు చేస్తూ ఉన్నారు. మొక్కజొన్న పంటకి కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించింది. మొక్కజొన్నకి విపరీతమైన డిమాండ్ కూడా ఉంది. ఒకవైపు పౌల్ట్రీ, ఈ కోళ్ల ఫారాల రైతులే కాకుండా, దానాకే కాకుండా ఈ మధ్యకాలంలో మొక్కజొన్న నుంచి పెద్ద ఎత్తున బీరు తయారు చేయడం, ఇథనాలు కూడా ఉత్పత్తి చేస్తూ ఉన్నారు. దీంతో మొక్కజొన్న అమ్ముకోవడానికి మాత్రం ఎలాంటి ఇబ్బంది లేదు. క్వింటా 2,400 నుంచి డిమాండ్ ఉంటే 2,600 కొనుగోలు చేస్తూ ఉన్నారు. మంచి హైబ్రిడ్ విత్తనాలు కూడా అందుబాటులోకి వచ్చాయి కాబట్టి ఎకరాకి 40-45 క్వింటాల దిగుబడి కూడా రైతులు సాధిస్తూ ఉన్నారు. మరొక ప్లస్ పాయింట్ ఏంటంటే మ్యాన్ పవర్తో పని లేదు, కూలీలతో పెద్దగా పని లేదు. ఆ విత్తనాలు వేసేటప్పుడు ఎకరానికి ఒక 5-6 అవసరం అవుతారు. తర్వాత కలుపుకు కూడా మందులు వచ్చాయి. హార్వెస్టింగ్ కూడా మిషన్తో హార్వెస్ట్ చేస్తూ ఉన్నారు. దీంతో కూలీలతో సమస్య లేదు, తక్కువ కాలంలో పంట చేతికి వస్తూ ఉంది. దీంతో చాలామంది రైతులు నాగార్జున సాగర్ కుడి కాలువ కింద, ఎడమ కాలువ కింద వరి సాగు ఆపేసి ఖరీఫ్లో భూమిని ఖాళీగా ఉంచి అవసరమైతే రబీలో మొక్కజొన్న సాగు చేస్తున్నారు. మంచి విధానం. రాబోయే రోజుల్లో రైతులకు కూడా సేఫ్గా ఉంటుంది. పెట్టుబడి కూడా మిర్చితో పోల్చుకుంటే చాలా తక్కువ. స్వల్పకాలంలో పంట చేతికి వస్తుంది. మద్దతు ధరకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొనుగోలు చేస్తూ ఉన్నాయి. మీ ప్రాంతంలో మిర్చి సాగుకు ఆల్టర్నేటివ్గా ఏ పంట సాగు చేస్తున్నారు అనే విషయాన్ని కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.